ఈ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా పాడైన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మళ్ళీ రీవర్కింగ్ తీసుకొని వచ్చి మళ్ళీ హాస్పిటల్ని ఒక స్పెషల్ హాస్పిటల్ లాగా ఎక్కడ కానీ తలసేమియా పేషెంట్స్కి ఎక్కడ లేని టెక్నాలజీ మన ఏలూరు రెడ్ క్రాస్లో ఉంది. ఇవాళ ఈ అన్నీ కూడా చేయడానికి ఎమ్మెల్యే గారు తీసుకున్న చొరవ. ఎందుకంటే ఇవాళ ఈ హాస్పిటల్ అంతా కూడా ఇంత బాగా జరుగుతుందంటే ఎంతైనా ఎమ్మెల్యే గారి చొరవల్లో జరుగుతుంది. ఆయన ఎంతైనా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే 2014 నుంచి 19 వరకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా జరిగాయి. పేద ప్రజలందరికీ కూడా అన్నీ అందుతుండే. అప్పుడు మళ్ళీ 2024లో ఏదైతే ఒక మంచి టీంని, అంతకుముందు సేవా దృక్పథంతో ఏదైతే ఉందో రాజకీయాలకి రెడ్ క్రాస్లో తావు ఉండకూడదనే ఉద్దేశంతో మరి ఆ టీం అంతటినీ కూడా మీరందరూ కూడా కలిపి చేయాలని వాళ్ళు కోరాం. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్తో అది చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళందరినీ కూడా ఏదైతే సత్యనారాయణ రాజు గారు, ప్రసాద్ గారు అండ్ టీంని మొత్తం అందరినీ కూడా ఇందులో వాళ్ళు ప్రెసిడెంట్, సెక్రటరీ కింద వైస్ ప్రెసిడెంట్ కింద నామినేట్ చేయడం జరిగింది. కొద్ది కాలంలోనే, అనతి కాలం 3 నెలల్లోనే మరి ఏదైతే మెషినరీ చెడిపోయిందో ఎన్నిటిని కూడా ఆచరణలోకి తీసుకొచ్చి ప్రతి పేషెంట్కి కూడా ఏదైతే ఇబ్బంది ఉండకూడదని, అలాగే తలసేమియా పేషెంట్లకి ఎక్కడైనా ట్రీట్మెంట్ జరుగుతుందంటే అది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో మరి మన ఏలూరులోనే జరుగుతుంది. మరి దానికి సంబంధించి అన్నీ కూడా ఇదివరకు ఏదైతే 2019-20 డయాలసిస్ సెంటర్ కూడా వీళ్ళ దగ్గర 2 మెషిన్లు ఉన్నాయి. ఏదైతే 2 మెషిన్లని మరి ఏదైతే కాఫీ ఫ్యాక్టరీ వాళ్ళు ఒక 2 మెషిన్లు మరి సిఎస్ఆర్ ఫండ్స్లో వాళ్ళు కూడా ఇక్కడ డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ 4 మెషిన్లతో డయాలసిస్ పేషెంట్ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఒక రూమ్ని వాళ్ళే హాల్ని అలాట్మెంట్ చేసుకుని అది కూడా ఉచితంగా చేయడానికి వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు.